హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత కొన్ని రోజులుగా చూస్తే, ఈ 10-15 రోజుల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సమానంగా చూడాలి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందటే కొంతమంది కామెంట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇదంతా చినుకు చినుకు గాలివానగా తయారవడం జరిగింది. సో దీనికి వెంటనే మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని చేయండి అనే విధంగా కామెంట్ చేయడంతో ఇది ఎటో పోతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత అలాగే ముఖ్యమైన నాయకులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా ఒక సీరియస్ ప్రకటన అయితే చేశారు. దాని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, దీని గురించి ఎవరు మీరు మాట్లాడద్దు, అనవసర విషయాలు జోలికి వెళ్ళకూడదని చెప్పడమే కాకుండా నిన్న రీసెంట్గా ఒక ట్వీట్ కూడా చేశాడు. జన సైనికులకు అలాగే కూటమిలో ఉన్న వ్యక్తులకు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెట్టడం కానీ దానికి ప్రతిస్పందన తెలియజేయకుండా సైలెంట్గా ఉండండి, కామ్గా ఉండండి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో దీనికి బిఫోర్ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఈ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటి కోసం కొంతమంది చాలా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, లాబింగ్ చేసుకుంటున్నారు. మాకు కూడా ఈ పలానా అధ్యక్ష పదవి కావాలి, పలానా కార్పొరేషన్లో మాకు పదవి కావాలనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు టచ్లోకి వెళ్తున్నట్లుగా, వాళ్ళతో రాయబారం జరుపుతున్నట్లుగా, వాళ్ళ ద్వారా పదవులు పొందాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలిసి నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా జనసేన పార్టీ పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు, ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడంలో కీలక పాత్ర పోషించేటువంటి పార్టీ. మనం పదవులు లేని సమయంలో కూడా 5 సంవత్సరాల నుంచి, అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి, అందులో దారుణంగా ఓడిపోయిన 5 సంవత్సరాల నుంచి మనం పదవులు లేకపోయినా కూడా ప్రతిపక్షంగా నిలబడుతూ ప్రజల కోసం పోరాటం చేసిన ఈ జనసేన పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తను జనసేన పార్టీ గౌరవించుకుంటుంది. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు విడిచిపెట్టరు, వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తారు, సరైన గౌరవం ఇస్తారు అని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడమే కాకుండా, అనవసరంగా మీరు పదవుల కోసం వెంపర్లాడకూడదు, ప్రయత్నాలు చేయకూడదు, జనసేన పార్టీ అధినేత మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడు అనే విధంగా ఆయన కామెంట్ చేయడం, ఎవరైనా పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటే జీవితంలో జనసేన పార్టీ గడప దొక్కరనే ఉద్దేశంతో ఆయన చాలా సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. అయితే కొద్దిమంది మాత్రం ఈ నామినేటెడ్ పోస్టుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఈ నామినేటెడ్ పోస్టులు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కొన్ని ఎక్కువగా తీసుకోవడం, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ అలాగే బీజేపీకి మరికొన్ని ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ పదవుల పంపకాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కొద్దిమంది రికమెండేషన్లు చేసుకుంటున్నారు, లాబింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అంటే వాళ్ళు చెప్తే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వింటారని వాళ్ళ ద్వారా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్న విషయం నాదెళ్ల మనోహర్ గారికి తెలియడంతో, అది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలియడంతో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం, నాదెళ్ల మనోహర్ గారు ఇండైరెక్ట్గా వాళ్ళందరి గురించి మాట్లాడడం జరిగింది. పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కష్టపడ్డ వాళ్ళకి మేము ఖచ్చితంగా గౌరవం ఇస్తాం, వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ఈ సందర్భంలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం, మరి ఆ నాయకులు ఎవరు, ఆ ప్రయత్నాలు చేస్తుంది ఎవరు అనేది నాదెళ్ల మనోహర్ గారికి అరే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే వ్యక్తులేనంట. మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుల కష్టంతో ఇవాళ పార్టీ నిలబడింది. మరి మీరు అలా పార్టీకి విరుద్ధంగా ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.